మెగా నైన్ టీవీ. నేటి ఆధునిక సమాజంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా సాధారణమైపోయింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి జీవిస్తున్నారు. అయితే ఒకవేళ ఆ బంధంలో మహిళపై గృహహింస జరిగితే, భాగస్వామి వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా ఆమెకు రక్షణ ఉంటుందా అంటే ఇప్పటి వరకు కేవలం చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలకు మాత్రమే గృహహింస చట్టం కింద రక్షణ దొరికేది. కానీ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన సంచలన తీర్పు వెలువరించింది. సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా ఇకపై పెళ్లైన మహిళలతో సమానంగా సెక్షన్ 498A వర్తిస్తుందని కుండ బద్దలు కొట్టింది. అసలు సుప్రీంకోర్టు ఈ తీర్పును ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి, ఈ చట్టం ఎవరెవరికి వర్తిస్తుందో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A గృహహింస మరియు వేధింపులు అనేది కేవలం తాళి కట్టుకున్న భార్యలకే కాదు, పెళ్లిని పోలి ఉండే లివ్ ఇన్ బంధాలకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. పార్కులో పరిచయం అయ్యి 2 రోజులు ఒకే రూమ్లో ఉన్నంత మాత్రాన అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అయిపోదు. ఈ సెక్షన్ 498A కింద చట్టపరమైన రక్షణ కోరాలి అనుకునే మహిళ తమ బంధం అచ్చం వివాహం లాంటిదని, భవిష్యత్తులో పరస్పరం పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు కలిసి ఉన్నామని కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ చట్టం పూర్తి స్థాయిలో వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణం కర్ణాటకకు చెందిన డాక్టర్ లోకేష్ అనే వ్యక్తి కేసు. లోకేష్ తనకు అప్పటికే పెళ్ళైందన్న విషయాన్ని దాచిపెట్టి ఒక మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లోకేష్ అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను శారీరకంగా మానసికంగా వేధించారు. చివరకు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇక్కడ నిందితుడు లోకేష్ ఒక తెలివైన లాజిక్ తీశాడు. నా మొదటి పెళ్లి ఇంకా అమలులోనే ఉంది, చట్ట ప్రకారం నా రెండో పెళ్లి చెల్లదు, కాబట్టి ఆ రెండో మహిళకు నేను లీగల్గా భర్తను కాను, ఆమె నాకు భార్య కాదు. అలాంటప్పుడు భార్యలపై జరిగే వేధింపులకు సంబంధించిన 498A కేసు నాపై ఎలా పెడతారు అని కోర్టులో వాదించాడు. నిందితుడు లోకేష్ వాదనను విన్న కర్ణాటక హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టాయి. రెండో పెళ్లి చెల్లకపోయినా వారిద్దరి మధ్య ఉన్న బంధం పెళ్లి లాంటిదే కాబట్టి సెక్షన్ 498A ఖచ్చితంగా వర్తిస్తుందని లోకేష్ వేసిన పిటిషన్ను కొట్టివేశాయి. మహిళలపై జరిగే క్రూరత్వాన్ని అరికట్టడానికి రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును ఆర్టికల్ 14ను కాపాడటానికే 498Aను తీసుకొచ్చామని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇప్పటికే గృహహింస నిరోధక చట్టం ఉంది కదా అని 498A కింద రక్షణ కల్పించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ధర్మాసనం ఒక అద్భుతమైన ముగింపు ఇచ్చింది. గత దశాబ్ద కాలంగా సహజీవన సంబంధాలపై భారతీయ న్యాయ వ్యవస్థ అనేక తీర్పులు ఇచ్చింది. 2005 నాటి గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం సహజీవన భాగస్వాములకు కొంతవరకు రక్షణ కల్పించినప్పటికీ నేర చట్టాల పరిధిలో స్పష్టత కొరవడింది. ముఖ్యంగా వివాహం లాంటి సంబంధం అనే పదాన్ని సుప్రీంకోర్టు గతంలోనే డి వేలుస్వామి వర్సెస్ డి పచ్చాయమల్ కేసులో నిర్వచించింది. అయితే 498A సెక్షన్ వివాహిత మహిళలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన కొనసాగింది. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ కొనసాగుతూనే సహజీవనంలో ఉన్న మహిళలకు వర్తింపజేయడం ఒక ముఖ్యమైన మలుపు. పెళ్లి పేరుతో, సహజీవనం పేరుతో మహిళలకు మోసం చేసి వేధింపులకు గురి చేసే మృగాళ్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. చట్టంలోని లొసుగును వాడుకుని తప్పించుకోవాలనుకునే వారిపై ఇకపై దారులు మూసుకుపోయాయి. ఇక ఈ కొత్త తీర్పుతో చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా వివాహం లాంటి సహజీవన సంబంధాలలో ఉన్న మహిళలకు కూడా ఈ సెక్షన్ రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది ఇతర నేర సివిల్ నిబంధనలకు విస్తరించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు మహిళల హక్కులను కాపాడడంలో, గృహహింసను అరికట్టడంలో ఒక కీలకమైన అడుగు.